అందరికీ నమస్కారం అండి. నా పేరు నూతక్కి దుర్గాదేవి. నేను హార్ట్ ప్రాబ్లమ్ తోటి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ సాంబశివరావు సార్ చూశారు. చాలా బాగా చూశారు. చాలా మంచి డాక్టర్ గారు. నేను మొత్తం నుంచి ఇక్కడ కిమ్స్లోనే వాడుతున్నాను చాలా వరకు. ఆస్తమాకి ఇక్కడే చూపించుకున్నాను. గ్యాస్కి కూడా ఇక్కడే చూపించుకున్నాను. రఘురామ్ సార్, ఆ మేడము అనుష మేడం గారి దగ్గర ఆస్తమాకు చూపించుకున్నాను. చాలా బాగా చూశారు. తర్వాత ఈ సారు సమీర్ సార్ నాకు ఆపరేషన్ చాలా బాగా చేశారు. చాలా చాలా మంచి డాక్టర్సు అందరూ కూడా చాలా బాగా చూశారు నన్ను. స్టాఫ్ అంతా కూడాను సుచరిత, శిరీష, సాగరిక, విజయ్ వీళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా. తర్వాత వీళ్ళు పీసీలు కూడా చాలా బాగా చూసుకున్నారు. మెయింటెనెన్స్ అంతా చాలా బాగుందండి. ఇలాగే మెయింటెనెన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సమీర్ సార్కి ఎంత చెప్పినా కూడాను తక్కువే అవుతుందండి. నాకున్న కాంప్లికేషన్స్కి ఆయన చాలా ఇదిగా చేశారు. నన్ను తొందరగా తేల్చారు. నేను తొందరగా తేరుకున్నానండి. సమీర్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు. మై నేమ్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న. ప్రీవియస్గా కూడా మా మదర్‌ఇన్‌లాకి రీస్టంటింగ్ జరిగింది. వేరే హాస్పిటల్లో జరగటం జరిగింది. ఆ తర్వాత థర్డ్ టైం మేము సాంబశివరావు సార్ దగ్గరికి రావటం జరిగింది. ఇనీషియల్గా సారు కూడా వేరే ప్రాసెస్ చేశారు. ఆఫ్టర్ దట్ సార్ రికమెండేషన్ మీద సమీర్ చౌహాన్ గారు మినిమల్ ఇన్వెజల్ హార్ట్ సర్జరీ చేశారండి. సర్జరీ గురించి ఫస్ట్ ఇనీషియల్గా మాకు చాలా భయం ఉండేది, ఎట్లా జరుగుతుంది ఏంటా అనేది. బికాస్ ఫస్ట్ నుంచి కూడా మా మదర్-ఇన్-లా బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీకి రెడీగా లేకపోవడం వల్లే మేము స్టంటింగ్ ప్రొసీజర్కి వెళ్ళాల్సి వచ్చింది రిపీటెడ్గా. సో సార్ చెప్పిన విధానం, తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, తర్వాత మా మదర్-ఇన్-లాకి చాలా ధైర్యం ఇచ్చారు. ఇనీషియల్గా మాకు కూడా చాలా భయం ఉంది, తను ఎట్లాగా రికవర్ అవుతారు. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి మేము చాలా భయపడ్డాం. కానీ చాలా అష్యూరెన్స్ ఇచ్చారు చాలా వరకు ఇక్కడ ఉన్న డాక్టర్స్. కానీ ప్రొసీజర్ ప్రతిదీ టిప్ టు టిప్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేస్తాము ఏంటి అనేది, ఇన్ కేస్ అది కాకపోతే వేరే ప్రొసీజర్ ఏంటి, ఎలా చేస్తాము, ఓపెన్ చేసిన తర్వాత మేము ఎలాంటి ప్రొసీజర్ చేస్తాము అని ప్రతిదీ కూడా ఒక ప్లాన్డ్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మాకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేశారు సారు. ఒక 2 to 3 టైమ్స్ మమ్మల్ని పిలిచి ఎక్స్ప్లెయిన్ చేసేవారు సార్ ప్రతిదీ. నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటున్నాము, ఆ తర్వాత ఏ స్టెప్ తీసుకోబోతున్నాము అని చెప్పి. సార్తో పాటు ఇక్కడున్న ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ లైక్ కార్డియాలజిస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే కానీ మిగతా వాళ్ళతో అందరితో కోఆర్డినేట్ చేసి పేషెంట్కి ఇనీషియల్గా ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, లైక్ హార్ట్ రిలేటెడ్ కాకుండా లంగ్స్కి రిలేటెడ్గా, ఇంకా తర్వాత గ్యాస్కి సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆమె ఇనీషియల్గా ఫేస్ చేస్తుందో అలాంటివి కూడా హార్ట్కి రిలేటెడ్గా ఏవైతే ఇంటర్ రిలేటెడ్గా ఉన్నాయో వాటితో కోఆర్డినేట్ చేయించి డాక్టర్స్ అందరితోటి ఒపీనియన్స్ తీసుకుని పేషెంట్కి చాలా ధైర్యం ఇచ్చారు. పోస్ట్ సర్జరీ కూడా ఎలా ఉండాలి, పేషెంట్కి ధైర్యం ఇచ్చి ఎలా సపోర్ట్ వాళ్ళు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడున్న స్టాఫ్ కానీ, ఎస్ఐసియులో ఉన్న స్టాఫ్, తర్వాత సిస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంతో పాజిటివ్ స్పిరిట్తో పేషెంట్కి చాలా పాజిటివిటీ ఇచ్చి మోటివేట్ చేసి వాళ్ళని తొందరగా రికవరీ అవ్వటానికి ఎంకరేజ్ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ హాస్పిటల్ వెరీ మచ్ నియర్. ఎస్పెషలీ ఈ కుంపల్లిలో ఉండడం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. బికాస్ ఇక్కడున్న ఎవరైతే లైక్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇక్కడ అందుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మినిమల్ ఇన్వెజివ్ హార్ట్ సర్జరీ గురించి కూడా ప్రజల్లో అవేర్నెస్ వస్తే తెలుసుకుని దీని గురించి కొంచెం అవేర్నెస్ పెంచుకుని డాక్టర్తో డిస్కస్ చేస్తే పేషెంట్స్ ఎక్కువ పెయిన్ లేకుండా బయటపడతారండి. ఎస్పెషలీ ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చాలా భయం ఉంటుంది. అట్లాగే రికవరీ ఫ్యాక్టర్ కూడా కొంచెం టైం పడుతుంది అని అపోహ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇటువంటి ట్రీట్మెంట్కి వెళ్తే ఈజీగా తొందరగా రికవర్ అవుతారు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సమీర్ సార్. రియల్లీ మా ఫ్యామిలీ అంతా కూడా ఆయన చాలా రుణపడి ఉంది. సమీర్ సార్ ఇచ్చిన ధైర్యం వల్ల నేను చేయించుకోగలిగాను ఆపరేషన్. లేకపోతే ఈ 3 సంవత్సరాల నుంచి నేను అసలు ఆపరేషన్ అంటేనే వద్దని చేయించుకోలేదు, భయం వేసి.
కానీ సమీర్ సార్ నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చి ఆయన మాట తీరు ఆయన అంతా నాకు చాలా చాలా నచ్చారు. ఒక దేవుళ్ళలాగా నన్ను గట్టెక్కిచ్చారు. ఆయన గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. సో యాక్చువల్లీ ఏంటంటే టీం అందరూ కూడా ఇక్కడున్న హాస్పిటల్ టీం కానీ ప్రతి ఒక్కరు ఇన్ సిస్టర్స్ కానీ హెల్పర్స్ కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో డిసిప్లైన్డ్గా టైం టు టైం అప్రోచ్. యాక్చువల్లీ టైం టు టైం ఫుడ్ ఇవ్వటం కానీ, టైం టు టైం చెకప్స్ కానీ, టైం టు టైం ప్రతిదీ కూడా ఇన్ ప్రాపర్ వేలో చేస్తున్నారు. నో నీడ్ టు వరీ అబౌట్ ద పేషెంట్స్. వన్స్ మనం అడ్మిట్ అయిన తర్వాత ఆరామ్గా ఉండొచ్చు అన్నమాట. దే ఆర్ ఇన్ ఎ సేఫ్ హ్యాండ్స్, టోటల్గా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టే. సో ఐ టోటలీ సపోర్ట్ కిమ్స్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దిస్ ఆర్గనైజేషన్, టు ద హోల్ టీమ్, కార్డియాలజిస్ట్ డిపార్ట్మెంట్తో పాటు అందరికీ కూడా మేము చాలా రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఆల్ స్టాఫ్కి ధన్యవాదాలు.